Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the interconversion of states of matter. Now we will start our video. Here, interconversion of states of matter. అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మనము లాస్ట్ వీడియోలో mainly three types of states of matters are present: solids, liquids, gases అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్, లిక్విడ్ టు గ్యాసియస్ స్టేట్, గ్యాసియస్ టు లిక్విడ్ స్టేట్, ఇవన్నీ కూడా ఇంటర్ కన్వర్షన్ అనేది డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ వీడియో we will discuss about the what is the melting, what is freezing, what is the boiling, etc. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నౌ ఫస్ట్ పాయింట్, we observe the following changes taking place in nature. మనము నేచర్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, when an ice block is kept on the table, you find that the ice block is reduced in size and water is formed. When we have to keep the ice block on the table, after some time we will observe the ice block is reduced and water will be formed. ఎప్పుడైతే మనము ఐస్ బ్లాక్ని కనుక, ఒక ఐస్ ముక్కని కనుక టేబుల్పై ఉంచి కొద్దిసేపు తర్వాత అబ్జర్వ్ చేసినట్టయితే, ఆ ఐస్ బ్లాక్ కాస్త దాని సైజ్ ఏమవుతుంది, కాలంతో పాటు సైజ్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైము వాటర్ అనేది ఫామ్ అవుతుంది. హియర్ ఇన్ ఐస్ బ్లాక్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్. జనరలీ వాటర్ ప్రజెంట్స్ త్రీ స్టేట్స్: ice, liquid of water, and water vapor is nothing but gaseous state of water. Here water is present three states: solid, ice, liquid, water, gaseous state, water vapor. When we have to observe the ice block in solid state, ఐస్ బ్లాక్ అబ్జర్వ్ చేసినట్టయితే అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. వాటర్ ఎట్లా ఉంటుందండి? లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ యాజ్ ice block absorbed some amount of heat from the surroundings. When we have to observe here, solid state of water is nothing but ice. Solid state of water is nothing but water is ice. This observing heat ఫ్రమ్ సరౌండింగ్స్ నుంచి కనుక హీట్ని కనుక ఐస్ అబ్జర్వ్ చేస్తే అది ఎట్లా మారుతుంది? లిక్విడ్గా అండ్ మీన్స్ అంటే వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హీట్ అనేది సాలిడ్ అబ్జర్వ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా లిక్విడ్గా చేంజ్ అయితే జరుగుతుంది. ద హీట్ అబ్జర్వ్డ్ డిక్రీజెస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. సీ హియర్, వెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద solid state of water, that is ice. In that ice molecule, water molecule is tightly packed. When we are observe the water molecules in solid state,
tightly packed. That's why this is a solid. When solid is getting heat energy, is accepting heat energy, the automatically intermolecular forces present between these two molecules. When heat energy is observed, the intermolecular forces decreases. Due to the ఎందుకు ఇది డిక్రీజ్ అవుతుంది అంటే హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్స్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయడం ద్వారా ఇక్కడ ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వెన్ intermolecular force decreases, the intermolecular space increases. Here between the molecules some space is there. The space is called intermolecular space. When heat energy observed the solid state, the intermolecular space of molecules is increases. ఎప్పుడైతే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయిందో అక్కడ ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి అప్పుడు అది ఎట్లా మారుతుంది, ఆ మాలిక్యూల్స్ అనేటివి లూజ్గా అయిపోతాయి. లూజ్గా కావడం వల్ల అది ఏ స్టేట్లోకి మారుతుందండి, లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అంటే సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనము హీట్ చేస్తే ఆ హీట్ ఎనర్జీకి ఆ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మధ్యలో ఉండేటువంటి ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేది బ్రేక్ అయిపోయి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ డిక్రీజ్ అవుతున్నాయో అప్పుడు ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఆ మాలిక్యూల్స్ అనేవి లూజ్గా బైండింగ్ అయి ఉంటాయి. అప్పుడు ఆ యొక్క సాలిడ్ స్టేట్ కాస్త ఎట్లా మారుతుంది, లిక్విడ్ స్టేట్గా మారుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. The closely packed molecular arrangement changes to loosely packed molecular arrangement. Now only completed. ఎప్పుడైతే హీట్ ఎనర్జీ కనుక అబ్జర్వ్ అయిందో, అట్రాక్షన్ ఫోర్స్ డిక్రీజ్ అయిందో అప్పుడు స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పేస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ టైట్గా ఉన్నటువంటి క్లోజ్గా ఉన్నటువంటి మాలిక్యులర్ అరేంజ్మెంట్ కాస్త లూజ్గా అయిపోతుంది. లూజ్గా మాలిక్యులర్ అరేంజ్మెంట్గా మారిపోతుంది. అప్పుడు సాలిడ్ కాస్త మనకి లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. వన్స్ అబ్జర్వ్ చేంజెస్ అక్కరింగ్ డ్యూరింగ్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్. ఇంటర్ కన్వర్షన్ అంటే ఇక్కడ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి కనుక ఒక మెటీరియల్ కనుక చేంజ్ అవుతున్నప్పుడు మరి ఎటువంటి సిచ్యువేషన్స్ అనేటివి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే క్లోజ్డ్ ప్యాక్డ్ మాలిక్యులర్ అరేంజ్మెంట్ అనేది లూజ్లీ ప్యాక్డ్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటిదండి, క్లోజ్లీ ప్యాక్డ్ మాలిక్యులర్ అనేది లూజ్లీ ప్యాక్డ్ అయిపోతుంది. ఇక్కడ లెస్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఎట్లా మారిపోతుంది, గ్రేటర్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అయిపోతుంది. అంటే సాలిడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది లెస్గా ఉంటే అది లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది ఎట్లా మారుతుంది, లెస్సర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్గా మనైతే మారుతుంది. మనం ఇక్కడ మనలో ఒకసారి రాస్తాను వాటిని. సాలిడ్ స్టేట్ నుండి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసినప్పుడు అది లిక్విడ్గా మారుతుంది. ఈ లిక్విడ్ సాలిడ్ టు లిక్విడ్గా మారే క్రమంలో మనం ఫస్ట్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే క్లోజ్గా ప్యాక్ అయినటువంటి మాలిక్యూల్స్
క్లోజ్గా ప్యాక్ అయినటువంటి మాలిక్యూల్స్ ఎట్లా మారిపోతాయి, లూజ్లీ ప్యాక్ అవుతాయి, లూజ్లీగా మారిపోతాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది లెస్గా ఉంటుంది. అది లిక్విడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఎక్కువగా మోర్ అయిపోతుంది. థర్డ్ పాయింట్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సాలిడ్ స్టేట్లో ఎక్కువగా ఉంటుంది, మోర్గా ఉంటుంది. అదే లిక్విడ్ స్టేట్లోకి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, అది లెస్గా మారిపోతుంది. ఇవన్నీ కూడా మనము సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారే సందర్భంలో ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ టు లిక్విడ్స్లో ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ హియర్, మెల్టింగ్ అంటే ఏంటిది, ఆర్ ఫ్యూజన్ అని కూడా అనొచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ బై హీటింగ్. ద ప్రాసెస్ ఆఫ్ melting means what here? Melting is nothing but one process. The process, ఈ ప్రాసెస్లో ఏం జరగాలి, కన్వర్షన్ జరగాలి. కన్వర్షన్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరగాలి, సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. మరి సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్గా మారాలంటే ఏం కావాలి, ఎనర్జీ అబ్జర్వ్ చేయాలి. మరి ఏ ఎనర్జీ అబ్జర్వ్ చేయాలి, హీట్ ఎనర్జీని కనుక అబ్జర్వ్ చేయాలి. ద ప్రాసెస్ ఆఫ్ బై హీటింగ్ solid state of matter is converted into the liquid state of matter. Such type of phenomena is called melting. The process is called what here? Melting is nothing but the process of conversion of solid state to liquid state by heating. Is called melting or fusion అని కూడా అనొచ్చు. మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్ అంటే ఏం లేదు, హీట్ చేయడం వల్ల బై హీటింగ్ ద సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక మెటీరియల్ అనేది, మ్యాటర్ అనేది లిక్విడ్ స్టేట్గా కన్వర్ట్ అయ్యేటువంటి ఒక ప్రాసెస్ని మనం ఏమనాలి, మెల్టింగ్ అని చెప్పాలి. మెల్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఆఫ్ matter to liquid state of matter by heating. Is called melting. If you observe any solid on heating, it becomes hot and melt only on prolonged heating. ఎక్కడైనా అబ్జర్వ్ చేసినట్టయితే ఒకవేళ మనము ప్రొలాంగ్గా హీట్ చేస్తే అది హాట్ అయిన తర్వాత మెల్ట్ అవుతుందా అని మనకు అర్థం చేసుకుంటే ఈ ఫిగర్లో చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్ స్టేట్ బై హీటింగ్. దిస్ ఈజ్ ద హీటింగ్ ప్రాసెస్. ఇక్కడ ఐస్ అనేది ఉంది ఒక కంటైనర్లో. మనం థర్మామీటర్ని ఇక్కడ యూజ్ చేసి టెంపరేచర్ని చెక్ చేస్తున్నాం. అంటే ఏ టెంపరేచర్ దగ్గర మనకు ఎట్లా ఉంది, సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ ఐస్ అనేది వాటర్ పొజిషన్ అంటే లిక్విడ్ స్టేట్గా మారుతుందో మనము ఒక టెంపరేచర్, ఒక థర్మామీటర్ను యూజ్ చేసి మనం ఆ టెంపరేచర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ద యాక్చువల్ కన్వర్షన్ ఆఫ్ ఎ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ టేక్స్ ప్లేస్ ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్ ఎఫ్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఏ టెంపరేచర్ దగ్గరనైతే ద కన్వర్షన్ జరగాలి. ఏ కన్వర్షన్ జరగాలి, ద యాక్చువల్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ స్టేట్ టేక్స్ ప్లేస్
at a certain temperature. This temperature is called melting point. This temperature is called melting point. ఇక్కడ ఏమంటున్నాం మనం మెల్టింగ్ పాయింట్ అంటే ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకు సాలిడ్ కాస్త ఎట్లా మారాలి, లిక్విడ్గా మారుతుందో, లిక్విడ్ స్టేట్గా మారుతుందో అటువంటి టెంపరేచర్ని మనం ఏమనాలి, మెల్టింగ్ పాయింట్ అనాలి. మెల్టింగ్ పాయింట్. నౌ డెఫినేషన్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్, మెల్టింగ్ పాయింట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టెంపరేచర్ ఎట్ విచ్ a solid starts changing into liquids. Melting point. Melting point అంటే ఏం చెప్పొచ్చు, at a certain temperature, solid states of matter changing into liquid. That certain temperature is called melting point. The certain temperature is called what here, melting point అని మనము అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ ఫ్రీజింగ్ చూద్దాం. నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు ఫ్రీజింగ్. మెల్టింగ్ ఓవర్, melting point also over. Now freezing. When water is kept in a deep freezer in refrigerator for few hours, it gets solidified to ice. ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ని మనము ఐస్గా మారుస్తున్నాం. ఎలా మారుస్తున్నాము, వెన్ వాటర్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ డీప్ ఫ్రీజర్, మనం రిఫ్రిజిరేటర్లో ఉన్నటువంటి డీప్ ఫ్రీజర్లో వాటర్ని కనుక 1 to 2 hours కానీ 3-4 hours కానీ మనం డీప్ ఫ్రీజర్లో కనుక పెట్టి తర్వాత అబ్జర్వ్ చేసినట్టయితే ఆ వాటర్ కాస్త లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ కాస్త మనకి సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి ఐస్గా మారుతుంది. ఇన్ దిస్ కేస్ హీట్ ఈజ్ టేకెన్ అవుట్ ఫ్రమ్ వాటర్. ఈ కేసులో ఏమవుతుంది, హీట్ అనేది ఆ వాటర్ లాస్ అవుతుంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ ఏమో సాలిడ్ అనేది హీట్ని గెయిన్ చేస్తుంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రీజింగ్ ఏమో అక్కడ వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ అనేది హీట్ని టేకెన్ అవుట్ చేస్తుంది, అంటే హీట్ని లాస్ అవుతుంది. అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇక్కడ మళ్ళీ మనము అబ్జర్వ్ చేద్దాం పాయింట్స్. లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి అంటే వాటర్, లిక్విడ్ మీన్స్ వాటర్, మనము సాలిడ్గా మార్చాలి. అంటే ఐస్గా మారిస్తే ఏమేమి జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, లూజ్లీ ప్యాక్డ్ కాస్త క్లోజ్లీ ప్యాక్డ్ అవుతుంది. మాలిక్యూల్స్ లూజ్గా ప్యాకింగ్ ఏమో లిక్విడ్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇది హీట్ని ఏం చేయాలి, కోల్పోవాలి, లాస్ ఆఫ్ హీట్. ఇక్కడ మనము లాస్ ఆఫ్ హీట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ, అప్పుడు లూజ్లీ ప్యాక్డ్ కాస్త క్లోజ్లీ ప్యాక్డ్ అవుతాయి. సెకండ్ వన్, ఇక్కడ లిక్విడ్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి స్పేస్ అనేది, ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది లెస్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ మనకి లెస్గా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి మోర్ అవుతుంది. కాబట్టి సాలిడ్లో మనకి స్పేస్ అనేది తగ్గుతుంది మాలిక్యుల్ మధ్యలో.
మాలిక్యూల్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే హీట్ ఎనర్జీని లాస్ కావడం వల్ల ఈ చేంజెస్ అయితే జరుగుతాయి. ఏ లూజ్లీ ప్యాక్డ్ మాలిక్యులర్ అరేంజ్మెంట్ చేంజెస్ టు ద క్లోజ్లీ ప్యాక్డ్ మాలిక్యులర్ అరేంజ్మెంట్. లూజ్గా ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేటివి దగ్గరగా క్లోజ్గా అయితే రావడం అయితే జరుగుతాయి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటిది లిక్విడ్ స్టేట్గా మారితే అప్పుడు గెయినింగ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. గెయినింగ్ హీట్ ఎనర్జీ జరిగి దాన్నే మనం మెల్టింగ్ అంటాం. ఏమంటాం? మెల్టింగ్ అంటాం. అదే లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటిది మనకి మనకి లూజింగ్ ఎనర్జీని లాస్ అయిపోయి సాలిడ్గా మారుతుంది. దాన్నే మనం ఫ్రీజింగ్ అంటాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? సాలిడ్ గెయినింగ్ హీట్ లిక్విడ్గా మారుతుంది. దీన్నే మనం ఏమనాలి? మెల్టింగ్ అనాలి. అట్లే ఈ లిక్విడ్ నుంచి లిక్విడ్ టు సాలిడ్గా మారుతుంది. అప్పుడు లాస్ ఆఫ్ హీట్ జరిగి దీన్ని మనం ఫ్రీజింగ్ అనాలి. ఫ్రీజింగ్ అనాలి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రీజింగ్ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ అండ్ ద స్టేట్ ఆఫ్ లిక్విడ్ కన్వర్టెడ్ ఇంటు ద స్టేట్ ఆఫ్ సాలిడ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్రీజింగ్. Next here, the process of conversion of liquid to solid on cooling is called freezing or solidification. ఓకే, ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్షన్ జరగాలి? ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ కూలింగ్ జరిగేటువంటి ప్రాసెస్ని మనం ఏమనాలి? ఫ్రీజింగ్ అనాలి. దానికి ఇంకొక పేరు సాలిడిఫికేషన్ అనాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ లిక్విడ్ ఆన్ కూలింగ్ ఇట్ సాలిఫైడ్స్ ఓన్లీ ప్రొలాంగ్డ్ ఫ్రీజింగ్. ద యాక్చువల్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. ఇంతకుముందు ఏం చెప్పినా? లిక్విడ్ టు సాలిడ్. ఇక్కడ కూడా లిక్విడ్ టు సాలిడ్, లిక్విడ్ నుంచి సాలిడ్ అయ్యేటువంటి కూలింగ్ ప్రాసెస్ని మనం ఏమనాలి? ఫ్రీజింగ్ అనాలి లేదా సాలిడిఫికేషన్ అనాలి. ద యాక్చువల్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్ takes place at a certain temperature. The certain temperature is called freezing point. This temperature is called what here? Freezing point. Freezing point of a liquid is defined as the fixed temperature at which a liquid state changing into solid. Now what is mean by freezing point here? Freezing point is nothing but what here? At a certain temperature, the liquid state of matter is changing into solid state of matter. That temperature is called freezing point. ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పాలి. అంటే ఏ టెంపరేచర్ దగ్గరనైతే మనకి లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఒక మెటీరియల్ అనేది సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనము ఏమనాలి? ఫ్రీజింగ్ పాయింట్ అనాలి. ఈ ప్రాసెస్ను ఫ్రీజింగ్ లేదా సాలిడిఫికేషన్ అనాలి. ఈ ప్రాసెసే కూలింగ్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్, కూలింగ్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ అని మనము చెప్పొచ్చు. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, the freezing point
ఆఫ్ ఏ లిక్విడ్, ఏదైనా ఒక లిక్విడ్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద సాలిడ్, ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద సాలిడ్. అంటే సాలిడ్ ఏ టెంపరేచర్ దగ్గరనైతే లిక్విడ్గా మారుతుందో అదే టెంపరేచర్ దగ్గర లిక్విడ్ కూడా సాలిడ్గా మారుతుంది, అదే టెంపరేచర్ దగ్గర లిక్విడ్ కూడా సాలిడ్గా మారుతుంది. ఆ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ ఫేజు మరియు సాలిడ్ ఫేజు రెండు కూడా అక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు. అదే టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అనేది టెంపరేచర్ తగ్గుతుంటే సాలిడ్గా మారుతుంది, ఆ టెంపరేచర్ రాగానే ఇంకా టెంపరేచర్ పెరుగుతుంటే సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతుంది అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 0 degrees Celsius విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఇక్కడ వాటర్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర, అది ఐస్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర మనకి వాటర్గా కన్వర్ట్ అవుతుంది అంటే అది 0 degrees Celsius దగ్గర కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఐస్ యొక్క ఏమనాలి, మెల్టింగ్ పాయింట్, ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఎంత, 0 degrees Celsius. అంటే ఈ 0 degrees Centigrade దగ్గర సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్, దట్ మీన్స్ ఐస్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. ఎట్లా మారుతుంది, లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. అందుకే దాన్ని మనం ఏమనాలి, మెల్టింగ్ పాయింట్ అంటాం. ఆ మెల్టింగ్ పాయింట్ వాల్యూ ఎంత, 0 degrees Celsius. ఓకే, అదే వాటర్ అనేది కూలింగ్ ప్రాసెస్లో పాల్గొని అది టెంపరేచర్ను తగ్గించుకుంటూ 0 degrees Celsius రాగానే అది ఎట్లా మారుతుంది, మళ్ళీ ఐస్ లాగా మారుతుంది. అటువంటి టెంపరేచర్ని మనం ఏమనాలి, ఫ్రీజింగ్ పాయింట్ అనాలి. కాబట్టి వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ 0 degrees Celsius, ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా 0 degrees Celsius ఏమని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. See here, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 0 degrees Celsius, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కూడా 0 degrees Celsius. మనము ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోని మనం ఇక్కడ స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటిది, బాయిలింగ్ అంటే ఏంటిది, నెక్స్ట్ బాయిలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత కండెన్సేషన్, సబ్లిమేషన్, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బాయిలింగు, ఎవాపరేషన్, కండెన్సేషన్, సబ్లిమేషన్, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.